జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం వరకు. నాకు యూట్యూబ్ ఛానల్ స్నేహితులు చాలా టైం అయితే వేస్ట్ చేయలేకపోతున్నా. ఒకటి కోబ్రా స్నేక్ ఉందట కన్వర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్. ఇక్కడ వచ్చేసి బ్లాక్లో ఆ స్నేక్ ఉందట. నేను మీకు చూపెడతా, చూసిన ఆల్రెడీ రండి. నేను చూపెడతా. ఇగో ఇక్కడ టీవీ కింద అవుతుంది. దూరం కొంచెం మంచిగా రావాలి. మంచిగా వీడియోలో కరెక్ట్గా వీడియో మస్తు చూపెట్టచ్చు. కొద్దిగా ఎవరో కొద్ది 10 నిమిషం. ఏం కాదు కాకపోతే నేను ఉన్నా కదా, ఎందుకు అయితే మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. ఫోన్ మంచిగా పెట్టు, వీడియో అయితే మంచిగా రాదు. కరెక్ట్ పెడితే అప్పుడు అడ్డం పెడితే పనిచేయదు. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్ సైంటిఫిక్ నేమ్ నాజా, తెలుగులో నాగుపాము అని అంటారు, హిందీలో నాగా అని అంటారు. ఇవి చాలా శాతం మన ఇళ్ళలోకి రావడానికి కారణం ఏంటంటే, మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు పొలాలన్నీ దున్నుతున్నారు కాబట్టి ఆ పొలాలలో రంధ్రాలు ఉంటాయి కదా. ఇంతకుముందు ఏంటంటే ఇవి రంధ్రాలలో ఉండేవి. ఇప్పుడు పొలాలు దున్నిన తర్వాత పొలాలలో నీళ్ళు ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్ళైతే బయటకు వస్తాయి. చూడండి, చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇళ్ళలో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని నేనైతే చెప్తున్నా నా యొక్క స్నేహితులందరికీ. పాము అయితే ఎట్లాంటి బయట అయితే చేయదంటే కరవనైతే కరవదు. మనమైతే భయపడకుండా చూసి వెంటనే మన దగ్గరలో ఉన్న ఎవరికైనా ఫోన్ చేసి సరైన పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేస్తే సరిపోతుంది.
పాము అయితే తనంతట తానైతే కరవనైతే కరవదు. మనల్ని చూడగానే అది కూడా చాలా భయపడుతుంది. మనం ఎట్లా భయపడతాం మనకంటే ఎక్కువ భయపడుతుంది. పాముకి ఇట్లా ఎవరికైనా బయట అయినా కూడా ఎవరికైనా కొరికినా కూడా దాదాపు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బతికే ఛాన్స్ ఉంటుంది. మనిషి అయితే ఎప్పుడైతే చనిపోడు. దాదాపు పాము కరిచిన తర్వాత కూడా 1 గంట నుంచి 1:30 నిమిషాల టైం ఉంటుంది. పాము కరిచిన తర్వాత టెన్షన్ తీసుకునే అవసరం లేదు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ యాంటీ వెనమ్ ఉంటుంది, అదైతే వేస్తారు. వేస్తే మనిషి అయితే చనిపోడు. ఇదైతే ఆల్రెడీ కూడా ఏదో తిన్నట్టుంది, ఎలుకను కప్పను ఏదో తిన్నది. ఎప్పుడు కనబడ్డది మీకు ఇది పాము? తిన్నది. అయితే ఇది ఏంటంటే ఓన్లీ మన ఆకర్షణ చూస్తే అన్నట్టు. ఇది వరకు కూడా మీ ఇంటికాడ చిన్న పిల్ల పట్టినాం, కొంచెం బాగా రోజులే, అప్పుడు కూడా పట్టినాం. అప్పుడు ఇది గచ్చు గిట్ల వేయాలి, ఇదంతా దీన్నైతే డబ్బాలు వేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే రిలీజ్ చేద్దాం. పాము కూడా చాలా యాక్టివ్గా ఉంది, అంటే చాలా సున్నితంగా అండ్ సూపర్గా ఉంది, చాలా యాక్టివ్గా. ప్రకారంగా ఇది కూడా చాలా యాక్టివ్గా ఉంది. చూడండి ఎంత కోపం మీద ఉంది అంటే అంత కోపం మీద. చాలా సేపటి తర్వాత దాదాపు నేను ఒక 10 నిమిషాలలో చూసినా కానీ కనబడలేదు. తర్వాత లాస్ట్కి అయితే ఇది టీవీ కింద అయితే ఉంది, నేనైతే పట్టడం జరిగింది. డబ్బాలు అవుతుంది. కరెక్ట్గా రావాలి, నాకు ఉండ రావాలి. నాన్న ఫోటో తీసినంత ఇది నేను తీసి ఇస్తుంది, నీ ఫోన్ నేను తీసి ఇస్తాను. వీడియో కావాలన్నా ఫోటో కావాలి? వీడియో ఫోటో ఆయన పంపిద్దామని. వీడియో ఫోటో ఎంత కోపం మీద ఉన్నది అది. దయచేసి దిగు. దీన్ని తీసుకెళ్ళి సురక్షితంగా అడవి ప్రాంతాల్లో రిలీజ్ చేద్దాం. జై హింద్, జై భారత్.